పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలుస్తూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. 17 స్థానాల్లో పోటీ చేసిన ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. పైగా మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ నుండి పోటీ చేసేందుకు లీడర్లు ముందుకు వస్తారా అనే చర్చ మొదలైంది. పార్టీ స్థాపించిన నుండి తొలిసారి బీఆర్ఎస్ ఖాతాలో ఘోర పరాజయం నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో మొదటిసారి కాంగ్రెస్తో కలిసి లోక్సభకు పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ 5 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. యూపీఏ 1లో కొంతకాలం కేసీఆర్, ఆలయ నరేంద్రాలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. 2009లో మహాకూటమి నేతృత్వంలో 9 స్థానాల్లో పోటీ చేసి కేవలం 2 స్థానాల్లో విజయం సాధించింది. 2014లో ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేసి 11 మంది ఎంపీలను గెలుచుకుంది. అయితే 2019లో సారు కారు 16 అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన బీఆర్ఎస్కు కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈసారి గతంలో కంటే భిన్నంగా ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడంతో ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాజకీయాలను ముందుగానే అంచనా వేయడం, వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మాజీ సీఎం కేసీఆర్ కొట్టిన పిండి అని పేరుంది. కానీ ఆయన అంచనాలు వరుసగా 2 సార్లు తలకిందులయ్యాయి. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకొని ముచ్చటగా 3వసారి అధికారంలోకి వస్తామని అంచనాలు తప్పి 38 సీట్లకే పరిమితమయ్యారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో 11 లేదా 12 స్థానాల్లో విజయం సాధిస్తామని స్వయంగా కేసీఆర్ ప్రతి మీటింగ్లోనూ ప్రకటించారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. చివరికి కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన మెదక్ లోక్సభ స్థానం కూడా విజయం సాధించలేదు. 2వ స్థానంలో ఉంటే గౌరవప్రదమైన ఓటమి ఉండేది. కానీ అక్కడ కూడా 3వ స్థానానికి పరిమితం కావడంతో గులాబీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి 38 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ లీడర్లు పదే ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ముందు ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్లో చేరారు. లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం 0కు పరిమితం కావడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. మెజార్టీ మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యేలతో పాటు కేడర్ కూడా పార్టీ మారడం సహజం. దీంతో త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుండి లీడర్లు పోటీ చేసేందుకు ముందుకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.